దేశవ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు మండిపోతూ ఉండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రతతో క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తున్నాయంటున్నారు ఐఎండీ సైంటిస్ట్ శ్రీనివాస్. వాటి ప్రభావంతోనే నిన్న ఖమ్మంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రేపు నైరుతి రుతుపవనాలు కేరళని తాకే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 10 నుంచి 13 తేదీల మధ్య తెలంగాణకి వచ్చే అవకాశం ఉందంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి సుచిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఉదయం 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీలకు ఎండలు మండుతున్నా సాయంత్రం అయ్యేసరికి వర్షాలు చల్లబరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అసలు భిన్న వాతావరణం కనపడడం గల కారణాలు వంటి అంశాలు కూడా మనతో పాటు చర్చించడానికి ఐఎండీ నుంచి సైంటిస్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా ప్రజెంట్ అయితే టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి తెలంగాణలో? ప్రస్తుత టెంపరేచర్లు మనకి 38-43 డిగ్రీల మధ్యలో నిన్న రికార్డ్ అయ్యాయి. అయితే గత 15 రోజులుగా ఇంచుమించుగా మనకి చాలా వేడిగల వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో అయితే 7-8 రోజుల పాటు హీట్ వేవ్ పరిస్థితులు, అంటే 45 డిగ్రీల పైగా టెంపరేచర్లు కూడా చాలా జిల్లాల్లో కొనసాగడం జరిగింది. సార్, అయితే ఉదయం పూట ఈ రకమైన ఎండలు ఉండి సాయంత్రం అసలు చల్లబడి వర్షాలు పడుతున్నాయి. అసలు ఈ వర్షాలకు గల కారణం ఏంటి? గత 2-3 రోజుల నుంచి మనకి కొంచెం ఈ ఉపరితల వాతావరణంలోని మార్పుల వల్ల మనకి ఈ తేమగాలులు, మాయిశ్చర్ ఇన్కర్షన్ మనకి ల్యాండ్ మీదకి ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల వేడిగా ఉన్న ల్యాండ్ మాస్ మీదకి మనకి మాయిశ్చర్ ఇన్కర్షన్ వచ్చినట్టయితే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. ఇటువంటి పరిస్థితి మనకి నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్న మనకి తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాదు, ఇటు నల్గొండ ప్రాంతంలో వర్షాలు పడి మనకి ఖమ్మం జిల్లాలో ఒక చోట భారీ వర్షం కూడా 9 సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి రాగల 5 రోజులు కూడా మనకి ఈ వర్ష సూచన ఉంది. ఈ రేపటి నుంచి అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మనము అలర్ట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే ఇటు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, మధ్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉండే అవకాశం ఉంది. అయితే మొన్నటి వరకు హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు వాటి తీవ్రత కూడా ఎక్కువ ఉండి ఈదురుగాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల పైబడి ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి జిల్లాలకి మనము ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలో మనకి మొన్నటి వరకు కూడా హై టెంపరేచర్స్ ఉన్నాయి. సో ఈ జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాదు, అలాగే ఇటు సిద్దిపేట, జనగాము, హనుమకొండ, వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వర్షాలు పడినప్పుడు ఈదురుగాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. మిగిలిన జిల్లాలు, మన సెంట్రల్ జిల్లాలు, సిటీలోని జిల్లాల్లో కూడా ఈ అవకాశం ఉంది. ఇక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలుల తాకిడి ఉండే అవకాశం ఉంది. రేపు కూడా ఇటువంటి పరిస్థితి మనకు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. అలాగే సెంట్రల్ తెలంగాణ, నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్. ఎల్లుండి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ ఎల్లో అలర్ట్ రాగల 5 రోజుల వరకు కూడా ఈ వర్ష సూచన అయితే మనకి కొనసాగుతుంది. సార్, అంటే ఇదంతా కూడా క్యుములోనింబస్ మేఘాల వల్లే కానీ ఇంకా మాన్సూన్ అనేది హిట్ అవ్వలేదని చెప్పుకోవచ్చా? మాన్సూన్ మనకి రేపటికి కేరళ మెయిన్ ల్యాండ్కి టచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడాయి. సో రేపు ఇంచుమించుగా కేరళలోకి ప్రవేశిస్తుంది. కేరళలోకి ప్రవేశించిన తర్వాత మరొక 5 నుంచి 7 రోజులు జనరల్గా మనకి తెలంగాణలోకి ప్రవేశించడానికి సమయం పడుతుంది. సో మనకి 10 నుంచి 12వ తారీఖులోగా తెలంగాణలోకి ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అంటే మోస్ట్లీ జూన్ 10th నుంచి మనకు మాన్సూన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా 10 నుంచి 13 తారీఖుల మధ్యలో మనకి మాన్సూన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సరే, అయితే ఖమ్మంలో దాదాపుగా 9 సెంటీమీటర్ల వర్షం పడిందంటూ కూడా చెప్తున్నారు. అయితే క్యుములోనింబస్ మేఘాల వల్ల అంత భారీగా వర్షాలు పడే అవకాశం ఉందా? క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి 10-15 సెంటీమీటర్లు కూడా పడతాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో మనం అంత భారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే 1-2 చోట్ల లోకల్గా ఉన్న పరిస్థితులు, వేడిమి వల్ల కొంచెం మనం అనుకున్న దానికంటే ఒక 2-3 సెంటీమీటర్లు ఎక్కువ పడి 7-8 సెంటీమీటర్లు కూడా పడే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇప్పుడున్న స్ట్రెంత్, విండ్స్ వీటిని బట్టి భారీ వర్ష సూచన అయితే లేదు. మోడరేట్ రైన్స్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మోడరేట్ రైన్, 5 నుంచి 7 సెంటీమీటర్లలో మోడరేట్ రైన్. అయితే మెయిన్గా మనం పెట్టే అలర్ట్ దేనికంటే ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు, అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు.
ఎస్ రైట్, థ్యాంక్ యూ సార్. ఎస్, చూసాం కదా, ఇదంతా కూడా క్యుమిలో నింబస్ మేఘాల వల్లే, కానీ ఇంకా తెలంగాణకి మాన్సూన్ హిట్ అవ్వలేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే రేపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఖచ్చితంగా జూన్ 10 నుంచి 13 తారీఖు లోపల తెలంగాణలో కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించి మాన్సూన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా సైంటిస్ట్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వినోద్తో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ ఐఎండి హైదరాబాద్.